नमस्तेस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ఏకాదశ రుద్రులకు మనస్ఫూర్తిగా మనసా వాచా కర్మన ప్రణమిల్లి శ్రీ 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 వారాహి సమేత అధర్వణ భద్రకాళి ప్రత్యంగిరా పరమేశ్వరి మాత పీఠము నుంచి ఈరోజు వస్తున్నటువంటి వీడియోలో అందరికీ కూడా సాధక బంధువులందరికీ భక్తులకి అందరికీ కూడా సకల శుభములను ఒసిగేటువంటి సాక్షాత్తు యక్షకులానికి సంబంధించినటువంటి యక్షాధిపతి అయినటువంటి యక్షరాజు అయినటువంటి సకల ధనాన్ని కూడా ఒసిగేటువంటి మహానుభావుడైనటువంటి ఆ యొక్క కుబేర స్వామి యొక్క వారి యొక్క పరిజనములో ఉన్నటువంటి యక్షిణీ విద్యల గురించి ఈరోజు మనం ప్రస్తావన చేయడం జరుగుతూ ఉంది. అందరూ కూడా ఈ యొక్క యక్షిణీ విద్యలను సిద్ధి చేసుకొని సాధనను ప్రారంభం చేసి ఏ విధంగా చెప్పానో అదే విధంగా సాధన చేసి యక్ష కులానికి సంబంధించినటువంటి యక్షిణీలను సిద్ధి పొందుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ కోరుకుంటూ, ఎవరైనా కానీ యక్షిణీ విద్యలను గురూపదేశం ద్వారా స్వీకరించాలి అని మనస్ఫూర్తిగా అనుకునేటువంటి వారు నా దగ్గరకు వచ్చి గురూపదేశం ద్వారా ఈ యొక్క మంత్ర విద్యను అదేవిధంగా శ్లోకాలని ధ్యానానికి సంబంధించినటువంటి ఉపదేశంగా చేస్తాను. కాబట్టి మీరందరూ కూడా శ్రీ వారాహి సమేత అధర్వణ భద్రకాళి ప్రత్యంగిరా పరమేశ్వరి పీఠానికి వచ్చి గురూపదేశంగా స్వీకరిస్తారని, కేవలం ఈ వీడియోలో యక్షులకు సంబంధించినటువంటి యక్షిణీలకు సంబంధించినటువంటి మంత్రము అదేవిధంగా ధ్యాన శ్లోకాన్ని మాత్రం చెప్పడం జరుగుతుంది. గురూపదేశం లేకోకుండా దయచేసి ఈ యొక్క విద్యలను ఎవరూ కూడా చేయవద్దండి. ఎందుకంటే అతి ప్రమాదకరమైనటువంటి విద్యలు యక్షిణీ విద్యలు. ఇలాంటి విద్యలు సకల శుభములను సకల సౌఖ్యములను కూడా కలగజేస్తాయి. వాటిని మర్చిపోకుండా ఇప్పుడు యక్షిణీలలో చాలా చాలా సుప్రసిద్ధమైనటువంటి యక్షిణి రతిప్రియ యక్షిణి అనేటువంటి యక్షిణిని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఈ యొక్క రతిప్రియ యక్షిణి అనేటువంటి యక్షిణిని సిద్ధి చేసుకోవడం వల్ల ఈ యొక్క కలియుగంలో సకల భోగములను సకల భాగ్యములను కూడా ఒసిగేటువంటి మహాతల్లి యొక్క రతిప్రియ యక్షిణి. ఈ యొక్క రతిప్రియ యక్షినికి మనం చేయవలసినటువంటి సాధన ఏ విధంగా ఉంటుందిరా అంటే, అర్ధరాత్రి 12 గంటల నిషీధి కాలంలో అమ్మవారి యొక్క ప్రస్ఫుటమైనటువంటి రూపముగా ఒక ఆసనాన్ని ఏర్పాటు చేసుకొని తెల్లటి వస్త్రాన్ని సాధకుడుగా ఆసనంగా ఏర్పాటు చేసుకొని వాటి మీద సాధకుడు తెల్లని వస్త్రాలను ధరించి అందులో కూర్చొని అమ్మవారికి తెల్లని పూలతోనే అమ్మవారికి పంచోపచార లభిత్యాది పూజలు చేసి, అంటే రతిప్రియ యక్షినికి పంచోపచార పూజలను చేసి అమ్మవారి యొక్క మూల మంత్రమును ప్రతిరోజు కూడా 1008 సార్లు జపము చేస్తూ ఇలా పూర్ణ మండలం ఎవరైతే అమ్మవారి యొక్క రతిప్రియ యక్షిని యొక్క మంత్రాన్ని పూర్ణ మండలం సాధన చేసి సిద్ధి పొందుతాడో వాడికి రతిప్రియ అనేటువంటి యక్షిని సకల సౌభాగ్యములను సకల సుఖములను కూడా ప్రసాదింపచేస్తుంది కలియుగంలో. కాబట్టి ఇప్పుడు అమ్మవారి యొక్క మంత్రాన్ని మీకు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి భక్తులారా. అమ్మవారి యొక్క మంత్రం ఈ క్రింది విధంగా ఉంటుంది. ఓం హ్రీం రతిప్రియే స్వాహ. మరి ఇంకొకసారి ఓం హ్రీం రతిప్రియే స్వాహ. మరి మూడోసారి ముచ్చటగా ఓం హ్రీం రతిప్రియే స్వాహ. ఇది రతిప్రియ యక్షిణి యొక్క అద్భుతమైనటువంటి మంత్రం. ఈ యొక్క మంత్రాన్ని ఎక్కడ సాధన చేయాలి, ఏ ప్రదేశాలలో సాధన చేయాలి అన్నటువంటి విషయాలను మిగిలినటువంటి వాటిని మీరు ఈ యొక్క వీడియో కిందనే కామెంట్ చేయడం వలన, అదేవిధంగా అందులో ప్రత్యంగిరా పీఠం అమ్మవారికి సంబంధించినటువంటి పీఠానికి నెంబర్ ఉంది. ఆ నెంబర్లో మీరు నాకు వాట్సాప్ ద్వారా మీరు నా యొక్క సహాయాన్ని పొందవచ్చు. ఎవరైతే నిజమైనటువంటి సాధకులు భక్తులు ఉంటే మాత్రమే వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టండి. అనవసరంగా మీ టయాన్ని వేస్ట్ చేసుకొని నా టయాన్ని ఇబ్బంది పెట్టద్దండి. ఈ విషయాన్ని సాధకులందరూ కూడా గమనిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మహాతల్లి అయినటువంటి రతిప్రియ యక్షినికి నమస్కారం చేసుకుంటూ, యక్షకులాధిపతి అయినటువంటి మహానుభావుడైనటువంటి కుబేర స్వామికి మనసా వాచా కర్మణ నమస్కారం చేసుకుంటూ, హరి ఓం తత్సత్. ఓం శం ప్రత్యంగిరాయై నమో నమః.